యాజ్ ఎ విలన్గా ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద రీఎంట్రీ ఇచ్చారు కాబట్టి. ఇదన్న అవుట్ ఆఫ్ 4 ఇవ్వచ్చు అన్న. అన్న కింద దిగుదాం. అవునన్నా చెప్పండి అన్న. చూశాను. సినిమా చాలా బాగుందండి. సినిమా ఓకే. ఒక పాక్సో యాక్ట్ అనే దాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు రీసెంట్ డేస్లో, దాని గురించి అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలని ఒక కాన్సెప్ట్ డీల్ చేశారు సినిమాలో. అది మాత్రం బాగా నచ్చింది. ఆ హ్యాండ్లింగ్ బాగా నచ్చింది. అంటే పర్టికులర్గా ఒక మాట చెప్తాం మేడం, కోర్టులో వచ్చేటప్పుడు ఒక్కొక్కటి ఒక్కో యాక్ట్ పరంగా వచ్చారు తప్ప ఏది పర్టికులర్గా అన్ని విషయాలు డీల్ చేసేటట్టు ఏ సినిమా లేదు. కోర్టు ఇలాంటి ఇంకా విధంగా చెప్పాలంటే జనాలను ఎడ్యుకేట్ చేయడానికి ఇలాంటి కోర్టు డ్రామాస్ ఎన్ని తీసుకొచ్చినా కూడా తప్పలేదు. ఎందుకంటే మన దాంట్లో అన్ యాక్ట్స్ ఉన్నాయి. అలాంటి యాక్ట్స్ని తెలుసుకోకుండా మిస్యూజ్ చేస్తున్న పొలిటికల్ పీపుల్ అవన్నీ, కామన్ పీపుల్ అవన్నీ చాలామంది ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఒక అమ్మాయిని క్యాజువల్గా చూడడం కూడా తప్పే అనే అవేర్నెస్ కూడా లేకుండా జనాలు ఉన్నారు. మన జనాలు ఈ రోజుల్లో ఇంకెక్కువ అవుతున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత. బట్ అది సోషల్ మీడియా పర్పస్ మీద సినిమా లేదు. బట్ వాట్ ఎవర్ సినిమాలో డీల్ చేసిన విధానం అయితే చాలా బాగుందండి. ప్రియదర్శి గారు, శివాజీ గారు. రొటీన్ ఒక మాట చెప్పినా అమ్మా, కోర్ట్ స్టోరీ అనేసరికి ఎవరైనా సరే ఒక కేసు ఉంటుంది, విక్టిమ్ ఉంటాడు, అక్యూజ్డ్ ఉంటాడు అనే ఉంటుంది. ఏదైనా అవి రొటీనే. కానీ దానిలో డీల్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవే కొత్త. ఎంత కొత్తగా కథలు రాయాలి అని అంటే ఇంకా ఒకటే ఉన్నాయి ఇప్పుడు మిగిలినవి. బట్ ఏంటంటే ఇండియన్ యాక్ట్స్లో ఉన్న మిస్ఇంటర్ప్రిటేషన్స్ కానీ, ఇండియన్ యాక్ట్లో ఉన్న లొసుగుల్ని జనాలు ఎలా మిస్యూజ్ చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కొక్క కేసులో ఒక్కోలా వచ్చింది. సప్తగిరి ఎల్ఎల్బి అనేది ఒకటి, మన వకీల్ సాబ్ అనేది ఒకటి, కోర్టు అనేది ఒక పాయింట్. అట్లా స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ప్రతి కార్నర్ బాగుందన్న. వాల్ పోస్టర్ సినిమా ఏదైతే ఉందో అదైతే గట్టిగా సక్సెస్ అయింది. నాన్నగారు మాట అన్నారు, ఈ సినిమా హిట్ అవ్వకపోతే హిట్ 3 చూడొద్దని. ఈ సినిమా బట్టి చెప్తున్నా హిట్ 3 కూడా హిట్ అవుద్ది అన్న. ఇది ఇలాంటి మూవీస్ జనాల కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనే విధంగా ఎవడు చూడు. ఎందుకంటే ఇలాంటి వాటిని కలెక్షన్స్ ఏదైనా ఎడ్యుకేట్ అవ్వడానికి ఇలాంటి సినిమాలు చూడాలి. కలెక్షన్స్ అంటే జనాలు నచ్చింది అనుకో సినిమా హిట్ అవుద్ది, జనాలు నచ్చబోతే సినిమా ఫ్లాప్ చేస్తారు. జనాలు నచ్చినా కొంతమంది సినిమాకి వెళ్ళరు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఈ సినిమా హిట్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నాని గారికి ప్రొడ్యూసర్గా అయితే ఇది ప్రాఫిటబుల్ వెంచర్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు, ఈ కోర్ట్ డ్రామాలో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి పాయింట్ని గ్రిప్పింగ్గా డీల్ చేశారు. పర్ఫెక్ట్గా ఏదైతే కావాలో అంతవరకు హ్యాండిల్ చేశారు.